అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. వ్యవసాయ శాఖ తరఫున ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంబడే రైతు సోదరులకి మన మండలంలో దాదాపు 540 మంది రైతుల యొక్క మట్టి నమూనాలు సేకరించడం జరిగింది, టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ 540 కానీ దాదాపుగా 420 దాకా మనం ఇప్పటికీ శాంపుల్స్ వాళ్ళకంటే కూడా ఎందుకు ఏమైనా చేయించాము కూడా ఇండస్ట్రియల్ ఏరియాది డైలీ పేషెంట్స్ పోతారు అని చెప్పి చేయించారు. 14 స్టాఫ్ ఉంటే ఎంతమంది ఉంటారు ఆడ? ఇక్కడికంటే వచ్చేటువంటి ఎక్కువ ఆడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చేసుకోండి. నేను ఎందుకు కానీ మీ లిస్టులు నేను చెప్పాను, డిఎస్ కానీ కలెక్టర్ కానీ జీఎం వచ్చాను. అలాంటివి ఉండకూడదు మా కాన్స్టిట్యూన్సీ. నాకేం ఇంట్రెస్ట్ ఉన్నా మాలోడు మాది కూడా అని చెప్పి కేసు పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులే మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు? మీరు గతం ఈ హాస్పిటల్ అలా జరిగింది వద్దని చెప్పాం. కేనండి శ్రీకాంత్ అడుగు మేము ఉన్నంత వరకు ఎస్ఎస్టీలు ఎక్కడ కట్టకూడదు. మా వాళ్ళు నా పైన కాపీ చేసుకుని అప్పుడు ఎస్సీలు తప్ప అది ఒక హాస్పిటల్ ఇల్లు మారిగా ఎంత బ్రహ్మాండ బిల్లు కట్టించాను, కాంపౌండ్ కట్టించాను. ఎలా ఉంది అది? పెద్ద ఏరియా హాస్పిటల్ ఉంది. ఎలా చేసుకోవచ్చు మీరు? రేపు నుంచి మానుకోండి, ఎన్క్వైరీ తీసుకుని పరిస్థితి ప్రెస్కి రాకూడదండి. దయచేసి ప్రెస్కి రాకూడదు. ఏమి కావాలో నాకు చెప్పండి, నేను తీసుకుని ఇస్తా. అర్థమైందా? మీరు అడిగి ఇచ్చాను నేను. ఇండస్ట్రియల్ దగ్గర అంతా ఎన్ని మెటీరియల్ తెచ్చి ఇచ్చా, ఎన్ని లక్షలు తెచ్చి ఇచ్చాను నేను. 198 రావాల్సి నాకు చెప్పాలి కదా. నాకు ఫోన్ చేసి చేస్తాను. అది మీరు రావాల్సిన అవసరం లేదు. నాకు ప్రజలకు సంబంధించింది ఇది. ఒక 198 ఒకటి ఉంటే 7 మండలు తెప్పించా, 104 తెప్పించాను. అన్ని హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ తెప్పించాను, నాగలపురం హాస్పిటల్ తెప్పించాను, పాండూరు హాస్పిటల్, ఎన్ని క్లాసులు పెట్టా. చెప్పాలి కదా నాకు. 198 అవసరం, చాలా అవసరం. ఇలా చాలామంది ఫ్యాక్టరీలు పోతారు. పోలీసులు ఏం చేస్తారంటే 198 ఆబ్జెక్ట్ అయితే అంబులెన్స్ ఎందుకు పెట్టేమాడా? ప్రజాప్రతినిధులకి ఏదైనా ఉంటే చెప్పండి. ఆ ఊరు గ్రామ సర్పంచ్ చెప్పండి, లేదు ఎంపీకి చెప్పండి, వీళ్ళు చెప్పండి. నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొచ్చి చెప్పేస్తాను. ఎక్కడ ఇబ్బంది పెట్టాం మేము. మీ డ్యూటీ మీకు సక్సెస్ చేసుకోండి. హాస్పిటల్ చేస్తే మీకు గౌరవం పోతుందబ్బా. మన ఇంటి గౌరవం పోతుంది. నాకు అవమానం, నీకు అవమానం. ఎటువంటి ఎంపీ చెప్పేది అవమానం. నెంబర్ ఆఫ్ టైం చేస్తాను. మా ప్రెస్లు కూడా చెప్పాను మొదలు పెట్టుకొస్తే. మిగతా ప్రెస్లు ఏది రాయవద్దని చెప్పా. ఇది కుటుంబం. ఇది ప్రతి కుటుంబంలో అందరూ మనం మారి ఉంటాం. మనం ఏదైనా చిన్న సమస్య అందరూ చేస్తలేదు, ఎవడో కాదు. అది డ్రింకింగ్ వాటర్ లేదండి, ప్రింటర్ పెట్టించాము. అందుకని ప్రింటర్ వాటర్ తాగుతున్నాం. మనం డైరెక్టే ట్యాంక్ వాటర్ తాగుతున్నాం. అది చెప్పండి నాకు. ఎక్కడ కంపెనీ పెట్టిస్తా, ఈరోజు అయిపోతున్నా రమ్మంటా, చేపిస్తాం, రెడ్డి చేస్తాం. నేను పోయేదంతా 198 రావాలట. నేనే చెప్పాను. ఇప్పుడు నేను 1 గంటకి వెళ్ళి ఇప్పుడు నేను 198 రావాలి. 198 అవసరం అండి. ఇది కమిటీ అధ్యక్షులు పిహెచ్ కాదు. ఇది జాగ్రత్త తీసుకుపెట్టి నేను కూర్చొని పెట్టాను. నేను మళ్ళా కలెక్టర్ తీసుకొస్తాను. చూడమ్మా, కలెక్టర్ తీసుకొస్తా. ఎటువంటి పరిస్థితుల్లో పిహెచ్ నుంచి పాండు నుంచి ప్రెస్కి ఎక్కకూడదు. జాగ్రత్త తీసుకోండి. నంబర్ ఆఫ్ రైట్ డిహెచ్ చెప్పినా, మీరు చెప్పారు, నేను చెప్పాను. ఎవరైనా కూడా ఆడబెట్టారు. మీరు అంత ముగ్గురు ఆడలేదు. మీరు మొబైల్ లేరు కదా. ఎలా ఉండాలి? నువ్వు సీనియర్ లీడర్, మిడిల్ క్లాస్ చెప్పే ఎవడమ్మా దీన్ని పోరాటం చేసింది. పొలిటికల్ లీడర్ ఎందుకు ఎంటర్ అవుతారమ్మా? మీ కార్పొరేషన్లు ఎందుకు అవుతారు? వాళ్ళకేమి సంబంధం? నీవు ఇంకో లావణ్య, ఇంకో అటెండరు, ల్యాబ్ టెక్నీషియన్ మీరు చూసుకోవాలి. అంత పైకి మీరు జాగ్రత్త చేసుకోండి. చెడ్డ పేరు తెచ్చుకోవద్దని. మనకంతా అవమానం. మీరు అనుకుంటున్నారు, మనందరికీ అవమానం.